హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. రింకు సింగ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో గుజరాత్‌కి అగైనెస్ట్‌గా 29 రన్స్ కొట్టాలి అంటే లాస్ట్ 5 బాల్స్‌కి 5 సిక్సెస్ కొట్టి సెన్సేషన్ అయ్యాడు. అక్కడి నుంచి తను అలానే ఆడుతూ వచ్చాడు. అయితే ఆపోజిట్ ఎండ్‌లో బౌలింగ్ వేసిన యాస్ దయాల్ దాని నుంచి బయటపడటానికి చాలా టైమే పట్టింది. రీసెంట్‌గా సీఎస్కేతో నాకౌట్ లాంటి మ్యాచ్‌లో యాస్ ఫైనల్ ఓవర్ వేశాడు. ఆపోజిట్ ఎండ్‌లో ధోని బ్యాటింగ్. జడేజా నాన్ స్ట్రైక్ రన్‌లో ఉన్నాడు. డిఫెండ్ చేయాల్సిన స్కోర్ 17. ధోని ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. బాల్ 110 మీటర్స్ వెళ్ళింది. బాల్ పోయింది. న్యూ బాల్ వచ్చింది. సెకండ్ బాల్ ధోని మళ్ళీ 6 కొట్టడానికి ట్రై చేశాడు. ఈసారి ఎలివేషన్ దొరక్క క్యాచ్ అయింది. అంతే, ఇంకెక్కడ మ్యాచ్ గెలవడానికి సీఎస్కేకి ఛాన్స్ ఇవ్వలేదు యాస్ దయాల్. తన లాస్ట్ ఓవర్ ట్రామా నుంచి బయటికి రావడానికి ఇలా ఇంకో లాస్ట్ ఓవర్ తనకి హెల్ప్ చేసిందని చెప్పాలి. అయితే ఇదంతా ఎందుకు అంటారా, లాస్ట్ ఇయర్ 5 సిక్సెస్ కొట్టిన రింకు ఈసారి యాస్ దయాల్ ఇలా స్కోర్ డిఫెండ్ చేయగానే అతని గురించి ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే గాడ్స్ ప్లాన్ బేబీ అని విష్ చేస్తూ పోస్ట్ చేశాడు. అంటే నేను అన్ని సిక్సెస్ కొట్టినా ఇప్పుడు ఇలా నువ్వు పర్ఫార్మ్ చేసినా ఏది కూడా గాడ్స్ ప్లాన్ అనుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఆ మూమెంట్ లో అలా ఉండి విర్రవీగకూడదు, అలా అని కృంగిపోకూడదని మెచ్యూర్డ్ గా చెప్పాడు అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు రింకు సింగ్. థ్యాంక్ యూ. ఫుల్ స్టాప్.